బాబుగారంట విదేశీ ప్రయాణం ముగించుకొని వచ్చేసిండట. మరి ఆయన అమెరికా పోయిండా లేదంటే దుబాయ్ పోయిండా, ఇంకెక్కడెక్కడ తిరిగిండు, ఎవరిని కలిసిండో ఓసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంతకీనే ఏడిదానికి వచ్చిండో కదా. మరి కాసేపట్లో నేను హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నాను. ఇక నేను దిగగానే ఎంతోమంది నా అభిమానులు నాకు బ్రహ్మరథం పడతారు, సాదర స్వాగతం చెప్తారు, దండలు వేస్తారు, పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి నాకు స్వాగతం పలుకుతారు. ఎస్, వచ్చేస్తుంది, ల్యాండ్ అవ్వబోతున్నా. మళ్ళీ మొదలెట్టాడ్రా బాబోయ్, ఈ గప్పాలు తట్టుకునుడు మన నుంచి కాదంటే కాదు. అదిగో హైదరాబాద్ రానే వచ్చి అసలు ఈ హైదరాబాద్ని కనిపెట్టింది నేను. చార్మినార్కి 4 మినార్లు ఉండాలని చెప్పింది కూడా, అవుటర్ రింగ్ రోడ్డుకి అవుట్లోకి తెచ్చింది నేను. అంతెందుకు, అసలు ఆ ట్యాంక్ బండ్లో నా విగ్రహం కూడా ఉండాల్సింది, కానీ నేనే వద్దని చెప్పి. ఎందుకో వాసనకు విగ్రహం ముక్కు బాగులుతుందనా? అయ్యా ఇంద్రబాబు, అక్కడ ఎవ్వరు లేరుతి, అంతగానం షెయ్యూపి ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదులే. ఎవరు లేరా? అదేంటి, నేను వస్తున్నానని తెలిసి దండలు తీసుకురాలేదా, ర్యాలీలు తీయట్లేదా, జిందాబాదులు కొట్టట్లేరా? అరే మరీ సిల్లీగా మాట్లాడతారు ఏంటండి, దండలు వేయాలంటే లీడర్ అయి ఉండాలి. ఈ ఎలక్షన్ల దెబ్బకు మీరు లీడర్ అనే పిలుపును కోల్పోతున్నారు, ఇంకెవరు దండలు వేస్తారు? ఇక ర్యాలీలు అంటావా, ర్యాలీలు తీయాలంటే అభిమానులు ఉండాలి. ఇప్పుడు మీరు ఓడిపోబోతున్నారని తెలిసి ఒక్కరు కూడా వస్తలేరు, ఇక ర్యాలీలు ఎవరు తీస్తారు? ఇక జిందాబాద్ల గురించి నేను చెప్పనక్కర్నే లేదు, మనుషులే లేంది జిందాబాద్లు ఏడు నుంచి వస్తాయి? అదేంటి, నేను లేకపోతే అసలే హైదరాబాదే లేదు. అలాంటి హైదరాబాద్ లో నేను అడుగు పెడితే ఒక్కరు కూడా పట్టించుకోరా. కర్మరా బాబు, ఉండాలి సార్ కొంచెమన్నా. మీ వయసు ఎంత? హైదరాబాద్ ఎప్పుడు ఏర్పడ్డది? మాట మాట్లాడితే నేను హైదరాబాద్ కట్టినా అంటారు. అయినా అవన్నీ కాదు మ్యాటరు. మీ ఫారెన్ ట్రిప్ ఎక్కడెక్కడ ఎట్లెట్లా సాగిందో అది చెప్పుండ్రి. చెప్పనంటే ఎందుకో అంత భయం? నిజంగా మీరు అమెరికానే వెళ్ళారా లేదంటే అమెరికా పేరు చెప్పి ఆ నుంచి అటే దుబాయ్ ఇంకా అటు ఇటు తిరిగిండ్రా? అన్నట్టు అక్రమ సంపాదన అంతా సేఫేనా? అదేంటి నేను ఎక్కడికి వెళ్ళింది మీకెలా తెలుసు? ఎవరితో మాట్లాడింది మీకెలా తెలుసు? అరే ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ మా దగ్గర ఉండదు. అతి అంటే నేను నా అక్రమ సంపాదన గురించి పోయిన విషయం మీకు తెలుసా? అందులో నా హెల్త్ కండిషన్ కూడా బాగాలేని విషయం తెలుసా? అంటే నాకు రోజుకు భయం ఎక్కువై, ఆ భయంతో బీపీ పెరిగి, ఆ బీపీతో షుగర్ లెవెల్స్ ఎక్కువై, ఆ షుగర్ తో వణికిపోయి పిచ్చిలేసినట్టు అవుతుంది. అది కూడా తెలుసా? తెలుసు అన్నీ మాకు తెలుసు బాబు. ఏవన్నీ మీకు ఎలా తెలుసాయి? ఏంటి తమాషాలా? ఎవరు చెప్పారు మీకు? మీరే ఎస్, ఇప్పటి వరకు మేము హా అని అనుకుంటా పోతుంటే మీరే చెప్పారు కదా సార్ అన్ని. ఇంతకు విదేశాలలో తిరుగుతున్నప్పుడు కూడా వెనక అంబులెన్స్లు పెట్టుకునే తిరిగిండ్రా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇప్పుడు కూడా మీ వెంట అంబులెన్సే ఉన్నదా? తమరికి అంబులెన్స్ కావాలి కదా వెనకాలోటి. ఇదిగో నా గురించి అలా మాట్లాడితే బాగుండదు చెప్తా ఉన్నాను. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. తెలిసేటందుకు ఏమున్నది? తోటకూర కట్ట, తాటి మట్ట, కుదిరితే వెన్నుపోటు, లేదంటే దోమల మీద దండయాత్ర, అంతే కదా. ఎప్పుడు నేను హైదరాబాద్ లో అడుగు పెట్టాను, ఏక చూపిస్తాను నా తడాక. 4 రోజులైతే తాటాకు గాలికి గొట్టకపోయినట్టు పోతావు, ఇక నువ్వు తడాక చూపిస్తావా? ఉండవయ్యా బాబు ఉండు, ఆరోగ్యం బాగా లేనోడివి అతిగా ఆవేశపడకు. ఏ తాకు వేసి తాటాకు దొబ్బే బ్యాచ్ నేను, నాతోనే ఆటలా చూపిస్తా, నేనేంటో చూపిస్తాను. అట్లా చూపినవు కాబట్టి తాటాకు పోయింది, ఈతాకు పోయింది, ఇప్పుడు ఏ ఆకు లేకుండా అయింది. అందుకే మూసుకొని కూసోయిగా. ఎట్లా రిజల్ట్ తర్వాత తమరికి ఏపీతోని ఏం పని ఉండదు కదా, హైదరాబాద్లోనే పడుండుడాయే. అదేదో ఇప్పటి నుంచే చేయండి, కనీసం ఆరోగ్యం అన్నా బాగుపడుతుంది. భగవంతా, నిజంగానే నా పరిస్థితి ఇలాగే అవుతుందంటారు. ఎప్పటికే నా పని అయిపోయిందని అందరూ చెప్తా ఉన్నారు. కాకపోతే ఏ పచ్చమందని ఇంకా నా లోపల ఆశలు సావనివ్వట్లేదు.
ఏం చేయరు. వాళ్ళను నమ్ముకున్నందుకే ఇట్లయింది నీ పరిస్థితి. అదే ప్రజల్ని నమ్ముకుంటే మంచిగుండు. పోయిగా చక్కగా ఇంటికి. చూసినారుల్లా, ఇది మా ఇంద్రబాబు పరిస్థితి. అన్నట్టు చంద్రబాబు పరిస్థితి కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఇట్లనే అయ్యేటట్టు ఉన్నది. అంతే కదా, ఓడిపోయినాక హైదరాబాద్కు వచ్చుడు తప్ప చేసేది ఏం ఉండదు. అసలే వయసు అయిపోయింది, ఏం చేస్తాడు లేయిగా.